ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు. ఇరాన్ పైచేయి సాధిస్తుందా? లేతే ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తుందా? ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి? కాబట్టి ఈ విషయంలో కొంతవరకు క్లుప్తంగా కొంత ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ చేయాలి అనే ఉద్దేశంతో షార్ట్ చేస్తున్నాను. ఇరాన్ యొక్క చార్ట్ చూసినట్టయితే ఇరాన్ది కర్కాటక లగ్నమైంది. 2వ ఇంట శని రాహువులు ఉన్నారు. 8వ ఇంట శుక్రకేతువులు. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్కి నడుస్తున్నటువంటి వింశోత్తరి మహాదశ గురు మహాదశ, అందులో రాహువు అంతర్దశ. ఈ గురు మహాదశలో రాహు అంతర్దశ కొంత ప్రాబ్లమేటిక్, అది వార్లైక్ సిచ్యువేషన్ని తీసుకొస్తుంది. అందులోనూ శని రాహువులు ఇరాన్ యొక్క చార్ట్లో 2వ ఇంట్లో ఉన్నారు. శని వక్రించి ఉన్నాడు. దానివల్ల కొంతవరకు తీవ్రమైనటువంటి యుద్ధాలు ఉండేటువంటి సందర్భం ఉంటుంది. అటువంటి ఒక నేపథ్యం ఉంటుంది. అయితే ఈ యుద్ధ తీవ్రత ఎంతకాలం ఉంటుంది? ఇరాన్ పైచేయి సాధిస్తుందా, పట్టు నిలుపుకుంటుందా అని చూసినట్టయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారము అలాగే ఇరాన్ యొక్క దశాభుక్తి రెండూ కూడా అనలైజ్ చేసినప్పుడు ఇరాన్ యొక్క కారకాంశ లగ్నము ధనస్సు అయింది. అలాగే గురువు యొక్క సంచారము జూన్ నుంచి కర్కాటకంలో ఉంటుంది. అది కారకాంశ నుంచి 8వ ఇల్లు అవుతుంది. అదేవిధంగా శని రాహువులు సింహంలో ఉన్నారు. కారకాంశ నుంచి 9th హౌస్లో. అది ధర్మానికి సంబంధించినటువంటి ఒక స్థానం కాబట్టి ఈ మతపరమైనటువంటి ఒక ఫౌండేషన్తో యుద్ధం చాలా కాలం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా కారకాంశ నుంచి 8వ ఇల్లు కర్కాటకం అయ్యి అందులో గురువు వస్తున్నాడు కాబట్టి కొంతవరకు యుద్ధ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే టైం లైన్స్ ఎప్పుడు చూసినప్పుడు ఈ సంవత్సరం మే నుంచి అక్టోబర్ వరకు ఉన్నట్టు పీరియడ్ చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి పీరియడే ఉంటుంది ఈ వార్ విషయంలో. అలాగే కొంతవరకు పెట్రోలియం దాని మీద కూడా కొంత పట్టుని నిలుపుకుంటుంది ఇరాన్. భారతదేశానికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉండకపోయినా ఇరాన్ తన యొక్క పట్టుని నిలుపుకుంటుంది ఈ హోర్ముజ్ స్ట్రైట్ మీద. ఎలా చూసినప్పటికీ కూడా నడుస్తున్నటువంటి గోచారము అలాగే దశాభుక్తి కూడా ఇరాన్ మరింత తీవ్రంగా రిటాలియేట్ చేసేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అంటే ప్రతిఘటించి ప్రత్యర్థుల మీద తన పట్టు నిలుపుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరాంతం వరకు ఇంకా చెప్పాలంటే కొంతవరకు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది ఈ స్పెక్యులేషన్ విషయంలో. ఎందుకంటే యుద్ధ వాతావరణం